అందరికీ నమస్కారం అండి. నేను శ్యామల చింత. నేను బాగున్నాను, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. మొదటిగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మా ఇంట్లో నేను వినాయక చవితి పండుగ మేమంతా కలిసి ఎలా చేసుకుంటామో మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. మేము పాలవిల్లు కడతామన్నమాట. అంటే అందరూ కట్టరేమో అని అనుకుంటున్నాను నేను. కొంతమంది అయితే కట్టరు, మా ఫ్రెండ్స్లో కూడా చాలామంది అయితే కట్టరు, కొంతమంది కడతారనమాట. ఇగో ఈ విధంగా కడతామండి. మామిడాకులు, అలాగే అన్ని రకాల ఫ్రూట్స్, జొన్న పొత్తులు అన్నీ పెట్టి ఇలా పాలవిల్లి రెడీ చేస్తామన్నమాట. ఆ పాలవిల్లంతా రెడీ చేసిన తర్వాత కింద వినాయకుడిని పెడతాము. పైన పాలవిల్లు ఉంటుంది, కింద అయితే వినాయకుడు ఉంటాడనమాట. అట్లా పెడతామన్నమాట. ఇదైతే చాలా టైం టేకింగ్ అండి, చాలాసేపు పడుతుందన్నమాట. మొత్తం పాలవిల్లు మొత్తానికి మామిడాకులు కట్టాలి, అలాగే ఫ్రూట్స్ అన్నీ కట్టాలన్నమాట. ఆ ఫ్రూట్స్ కూడా అన్నిటికి మనం పాలవిల్లికి ఏవైతే కడతామో అన్నిటికి కూడా పసుపు కుంకుమ రాస్తామన్నమాట. పసుపు కుంకుమ పెట్టి అప్పుడు దానికి కట్టాలండి. ఈ పని అయితే మా వారు పిల్లలు చేస్తారనమాట. మా పిల్లలు అన్నీ పసుపులు కడిగేసి, ఫ్రూట్స్ అన్నీ కడిగేసి వాటికి తాళ్ళు కట్టి పసుపు కుంకుమ అన్నీ రాసి వాళ్ళ నాన్నగారికి ఇస్తారనమాట. ఆయన మొత్తం ఇవన్నీ కడతారనమాట. ఇంకా దేవుడి దగ్గరకు కూడా మా పిల్లలే మొత్తం అరేంజ్ చేశారనమాట. మొత్తం ముగ్గులు పెట్టి ఇవన్నీ పెట్టి చేస్తున్నారండి. నేనైతే ప్రసాదాలు అన్నీ రెడీ చేసి కలశానికి రెడీ చేసుకుంటున్నాను అనమాట. మిగతా పనులన్నీ మా పిల్లలు మా వారు చేశారు. ఈ విధంగా పాలవిల్లు ఉంటుందండి. మొత్తం మామిడాకులు, ఫ్రూట్స్ అన్నీ కట్టిన తర్వాత ఈ విధంగా పాలవిల్లు అయితే రెడీ చేసేసారనమాట. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా మా వారు కడతారనమాట. అంటే మా వాళ్ళందరూ కూడా కట్టుకుంటారండి. మా ఇంట్లో వాళ్ళందరూ, మా వాళ్ళందరూ పాలవిల్లు కట్టకుండా మాత్రం పూజ చెయ్యరన్నమాట. వినాయకుడు వెనకాల పెడదామని చెప్పేసి ఇది రెడీ చేశానండి. మా పిల్లలు నేను కలిసి రెడీ చేసామన్నమాట. ఇది ఇలా ప్లాస్టర్లో వేసి తమలపాకులు పెట్టి రెడీ చేసాము. ఈ విధంగా కలశం పెట్టి అంతా అమర్చానన్నమాట. మా బుజ్జి వినాయకుడు చాలా క్యూట్గా ఉన్నాడనమాట. చాలా కొంచెం పెద్దది కావాలి ఈసారి వినాయకుడు అని చెప్పేసి మా పిల్లలంటే ప్రతిసారి చిన్న వినాయకుడిని పెడతాము, చాలా చిన్నది. ఈసారి కొంచెం పెద్దది తెచ్చారనమాట మా వారు, పిల్లలు అడుగుతున్నారని చెప్పేసి. మా బుజ్జి వినాయకుడు ఇలా ఉన్నాడు. చాలా అందంగా అనిపించింది అనమాట. పక్కనే నా దగ్గర కృష్ణుడు విగ్రహం ఉంటుంది కదండి, అది కూడా పెట్టాము సరదాగా. ఈ విధంగా అయితే పూజ స్టార్ట్ చేసాము. ఈ వినాయకుడు పూజ అయితే మగవాళ్ళే ఎక్కువ చేస్తారండి మా ఇళ్ళల్లో అయితేను. మగపిల్లలు ఉంటే మగపిల్లల చేత చేయిస్తారు ఎక్కువ. అంటే ఆడపిల్లలు కూడా చేస్తారులేండి, కానీ ఎక్కువ మగవాళ్ళు ఎక్కువ చేస్తారనమాట. ఆడవాళ్ళం ఏంటంటే అన్నీ అవర్చి ఇచ్చేస్తాము, మగవాళ్ళు చేస్తారు. ఆయన అన్నీ చదువుకుంటూ పూజ చేస్తూ ఉన్నారు. నేను కూడా అన్నీ అమర్చేవన్నీ అమర్చేసి ఇచ్చేసాను అనమాట. చాలా బాగా జరిగింది వినాయక చవితి పూజ. ఈ వెనకాల మా పిల్లలు కూర్చుని వాళ్ళు కూడా ఏవో వాళ్ళకు వచ్చినవి, అంటే వాళ్ళ నాన్నగారితో పాటు వాళ్ళు కూడా చదువుతూ ఉన్నారనమాట. వినాయకుడు పండగ అంటేనే మనకి చాలా ఉత్సాహం వచ్చేస్తుందండి. అంటే ముందుగా ప్రతి దానికి కూడా మనం గణపతికి కదా పూజ చేస్తాము. ఏ పూజలోనైనా లేకపోతే పెళ్ళిళ్ళకి, గృహప్రవేశాలకి, మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగిందంటే చాలు
ఫస్ట్ వినాయకుడు బియ్యం కడతాం అన్నమాట. ఎవరైనా అంతే. వినాయకుడు ముడుపు కట్టిన తర్వాత మనం పెళ్లి పనులు స్టార్ట్ చేయడం కానీ, పత్రికలు ప్రింట్ చేయించడం కానీ, లేకపోతే గృహప్రవేశానికి అందరికీ చెప్పుకోవడం. ముందు వినాయకుడికి బియ్యం కట్టిన తర్వాతే ఏ పనైనా మనం చేస్తాం కదండి. అందువల్ల వినాయకుడు ఫస్ట్ మనం ఏదైనా తలుచుకున్నా కూడా గమ్ముని వినాయకుడినే తలుచుకుంటాము. ఏదైనా పూజలో అయినా ఏదైనా కూడా ఫస్ట్ వినాయకుడు పూజ చేసిన తర్వాతే అప్పుడు మనం పని మొదలు పెడతాం అన్నమాట. ఎందుకంటే అది బాగా సక్సెస్ఫుల్గా అవుతుంది, మంచిగా అవుతుంది అనేది మనకి నమ్మకం కదండి. ప్రసాదాలు అన్నీ పెట్టేసి పూజ అయితే పూర్తి చేసుకున్నాం అన్నమాట. చాలా బాగా జరిగింది. ప్రసాదాల కింద నేను ఉండ్రాళ్ళు, బెల్లం తాలికలు, అత్తేసర, గారెలు, ఇంకా చలివిడి వడపప్పు, పానకం ఇవన్నీ పెడతారు కదండి, అవే నేను కూడా పెట్టాను. అంటే ఇంకా 9 రకాలు అలా చేస్తారు, కాకపోతే నేను ఇవే పెట్టాను. ఇంకా అన్ని ప్రసాదాలు చేసి దేవుడి దగ్గర ఉంచుకుని ఇవన్నీ అయ్యేసరికి చాలా టైం పట్టేస్తుంది కదండి. నా పూజ అయితే ఈ విధంగా పూర్తి చేసుకున్నాం అన్నమాట. ఇగో ఈ విధంగా మేమైతే వినాయకుడు పూజ మా ఇంట్లో చాలా బాగా చేసుకున్నాం. మీరందరూ కూడా ఇలాగే చాలా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. అలాగే ఆ వినాయకుడి దయ మనందరి మీద ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ ఉన్నానండి. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే గనక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. అలాగే కామెంట్స్ కూడా చేయండి. వీడియోస్ పెట్టడం కొంచెం లేట్గా పెడుతున్నాను అనమాట, కుదరట్లేదు. ఇప్పుడు ఇంకా కొంచెం రెగ్యులర్గా పెడదామని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. మీ కామెంట్సే నాకు మోటివేషన్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అప్పటి వరకు బాయ్ అండి.